జలాల్, అది నన్ను నన్ను దయచేసి క్షమించండి. నన్ను నమ్మండి జలాల్. తమర్ని కష్టపెట్టే ఉద్దేశం నాకు ఎంత మాత్రం లేదు. నేను చెప్పేది నిజం. నేను ఒప్పుకుంటాను. నాకు తెలుసు నేను మీ పట్ల చేసింది తప్పే. నేను ఆ విధంగా చేసుండకూడదు. కానీ జలాల్, మిమ్మల్ని సొంతం చేసుకోవాలని ఆశ వల్లే అలా చేశాను. దయచేసి నన్ను నమ్మండి. నేను మళ్ళీ ఇలాంటి పొరపాటు ఎప్పటికీ చేయను. జరిగిందంతా మర్చిపోండి మీరు. మేం కూడా మర్చిపోతాం. మీతో చదరంగం చాలా రోజులైనట్టుంది కదా. రండి, చదరంగం ఆడదాం. రండి. జలాల్, మీరు నిజంగానే నన్ను క్షమించేశారా? నేనేమనుకున్నానంటే మీరు నన్ను శిక్షిస్తారనుకున్నాను. నా ప్రాణాలు తీసేస్తారనుకున్నాను. మీరే మా ప్రాణం. మేం మీ ప్రాణాలు ఎలా తీయగలం? రుకయ్య మమ్మల్ని బాధ పెట్టే విషయాల్ని మాట్లాడడం మాకెంత మాత్రం ఇష్టం లేదు. మాకు ప్రశాంతత చేకూర్చే వాటినే మీ జ్ఞాపకం ఉంచుకుంటాం. తెలుసుకోండి, మేం మీకు ఒక్కటే చెప్పగలం. ఏమైపోయాయి ఆ జ్ఞాపకాలు? ఆ రోజులు ఏమైపోయాయి? ఆ మధురమైన జ్ఞాపకాలు, ఆనాటి బాల్యం ఇప్పుడు ఏమైపోయాయి? మీకు జ్ఞాపకం ఉందా? బాల్యంలో మీరు చెట్టు మీద కాయలు కోయాలని చేతులతో ఎంతో గట్టిగా ప్రయత్నించేవారు. అప్పుడు మేము మా భుజాల మీద ఎక్కించుకొని మీకు కాయలందేలా చేసేవాళ్ళం. అప్పుడు మీ చేతులకి గాయాలవుతూ ఉండేవి, అలాగే మా మడమలకు కూడా దెబ్బలు తగులుతూ ఉండేవి. అప్పుడు మీరు మాకు ఔషధాలు రాసుకునేవాళ్ళం. ఏమంటారు? ఇప్పుడు ఆ స్నేహం ఏమైపోయింది రుకయ్య? ఇవన్నీ ఎలా మాయమైపోయాయి? ఆ జ్ఞాపకాలు, ఆ నమ్మకాలు. జలాల్, మీరు కేవలం ఒక మంచి మనిషి మాత్రమే కాదు, మీరు ఒక మంచి భర్త కూడా. మీరెంతో మంచి షెహన్షా కూడా. నేను మీ విషయంలో ఇలా చేసుండకూడదు. దయచేసి నన్ను క్షమించండి. మేము మీకు చెప్పాం కదా రుకయ్య, జరిగిందంతా మీరు మరిచిపోవాలని చెప్పాం. ఆ విషయంలో మేము ఇక ఏం మాట్లాడదలుచుకోలేదు. ఒకవేళ మేము మీకు అనుకున్నంత ముఖ్యత్వం ఇవ్వలేదేమో, అందుకే మీరిలా నేరానికి పాల్పడ్డారు. బహుశా మీరు ఒంటరినైపోయానని అనుకుని ఉంటారు. కానీ ఒక సంగతి మీరు మరిచిపోయి ఉండకూడదు రుకయ్య. గతంలో కూడా మీరు మా స్నేహితురాలు, ఎప్పటికీ అలాగే ఉంటారు. పైగా మీరు మాకు అందరికంటే మొదటి బేగం. అలాగే ఉంటారు. అయినా జరిగిందంతా ఏదైతే ఉందో పీడకలలా దాన్ని మర్చిపోండి. అయినా ఇప్పుడు మేము ఏమనుకుంటున్నామంటే మనం చదరంగం ఆడకూడదు, ఎందుకంటే రాత్రి బాగా పొద్దుపోయింది. ఇక చదరంగం ఆడుతూ కూర్చుంటే తెల్లవారిపోతుంది. ప్రస్తుతానికి మేము ఇక బయలుదేరతాం. కానీ ఒకటి మాత్రం చెప్పక తప్పదు రుకయ్య. ఇంకెప్పుడు మాకు ఇలాంటి కష్టాన్ని కలిగించొద్దు. అలాంటి వాటిని మేము తట్టుకోలేము రుకయ్య. మీకు గనక మాలో నచ్చనివేదైనా ఉంటే, అయిష్టంగా ఉంటే, ఏదైనా తట్టుకోలేకపోతే దయచేసి మా దగ్గరికి రండి. మేము అన్నీ పోగొడతాం. ఇక ఎన్నడూ దయచేసి మమ్మల్ని వంచన మాత్రం చేయకండి.
ఆగండి. హుజూర్, వీళ్ళు వంటకాలు తీసుకొచ్చారు. అదంతా తర్వాత. ముందు హకీం గారు రోగిని పరీక్షించడం అయిపోవాలి. అవసరమైన చికిత్స చేయాలి. ఇవాళ మేం పుట్టబోయే మా సంతానాన్ని కోల్పోయాం. కానీ మీ కారణంగా మేం మా బాల్య స్నేహితురాల్ని పోగొట్టుకోకుండా బయటపడగలిగాం. శుక్రియా జోధా బేగం, శుక్రియా. ప్రణామాలు షహిన్షా. షహిన్షా, ఏం జరిగింది? మీరెందుకలా ఉన్నారు? ప్రస్తుతానికి మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి జోధా బేగం. ఈ పరిస్థితి కానీ ఈ సమయం కానీ సరైనవి కావు. షహిన్షా, అసలేం జరిగిందో చెప్పండి. ఏమైంది అసలు? మమ్మల్ని ఒంటరిగా వదిలేయమని చెప్పాం కదా జోధా బేగం. ప్రస్తుతం మేము చాలా కోపంలో ఉన్నాం. కుదరదు షహిన్షా. ఒకటి, ఇలా వదిలేయడం కోసం నేను మీతో కలిసి రాలేదు. ఇక రెండవది ఏంటంటే మీకేమీ భయపడ్డం లేదు. భయం ఏంటంటే కోపంతో మీరు తప్పు నిర్ణయం తీసుకుంటారేమో అని భయం. అందువల్ల అసలు ఏం జరిగిందో మీరు చెప్పేంత వరకు నేను మిమ్మల్ని విడిచిపెట్టేది లేదు. ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇలా రండి, మేము చెప్తాం మీకు. ఏం జరిగిందో చెప్తాం, సరే వినండి. ఏం జరిగిందో చెప్తాం, వినండి జోధా బేగం. మా కలల్ని చంపేశారు జోధా బేగం. మాలోని భావనల్ని, మా ప్రేమని, మా నమ్మకాన్ని మోసం చేయడం జరిగింది జోధా బేగం. రుకయ్య బేగం అసలు గర్భవతి కానే కాదు, తల్లి కాబోతున్నట్టు ఆవిడ మనందరితో నాటకం ఆడింది, మోసం చేసింది. తను కేవలం మమ్మల్నే కాదు, అమ్మీజాన్ని, మా వంశాన్ని, ముఘలాయి సామ్రాజ్యాన్ని మోసం చేసింది. విశిష్ట బేగం తనని మోసం చేసిందని తెలిసినట్లయితే అమ్మీజాన్ ఎంత ఆవేదన చెందుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఆవిడ నమ్మకం అంతా ఉంపైపోదా? అలాగే పసివాడు రహీం ఎంత బాధపడతాడు? తనకి తమ్ముడో చెల్లెలో పుట్టడం లేదని తనకు తెలిస్తే ఎంత బాధపడతాడు తను. మీకేమనిపిస్తుందో ఆలోచించండి. మీరు మాకు పుట్టబోయే బిడ్డ కోసం ఎంతో శ్రమించారు. రాత్రనక పగలనక మీరు ఎనలేని సేవలు చేస్తూ వచ్చారు. అంత నమ్మకంతో ఉన్న మనందరినీ మోసం చేసింది రుకయ్య బేగం. ఒకవేళ మీరు పొరపాటు పడ్డారేమో షహిన్షా. రుకయ్య బేగం అంత పెద్ద అబద్ధం చెప్తుంది అనుకోను. కానీ అదే చెప్పింది జోధా బేగం. మీరు మమ్మల్ని అడిగారు కాబట్టి మేము మీకు చెప్పవలసి వచ్చింది. ఇక మేము రుకయ్య బేగంని వదిలే ప్రసక్తే లేదు. మీరలా అనకండి షహిన్షా. కనీసం ఒక్కసారి రుకయ్య బేగం మనసులో బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తను అలా ఎందుకు చేసుంటుందో. ఇంత జరిగిన తర్వాత కూడా మీరు మమ్మల్ని రుకయ్య బేగం గురించే ఆలోచించమంటున్నారా? వీల్లేదు జోధా బేగం, మేము తనకి శిక్ష విధించే తీరాలి. వద్దు షహిన్షా. మిమ్మల్ని బాధ పెట్టడానికి గానీ ఇంకెవరినైనా వంచడానికి గానీ రుకయ్య బేగం ఇలా చేసుండరని నేను పూర్తిగా నమ్ముతున్నాను. తను చాలా తెలివైనవారు, మొఘలాయి సామ్రాజ్యపు ప్రతిష్టని అర్థం చేసుకోగలవారు. అయినప్పటికీ ఆవిడ ఇలాంటి చేయికి పాల్పడిందంటే అందుకు తప్పకుండా ఏదో కారణం ఉండే ఉంటుంది. అయినా తన భర్తని, ఒక షహిన్షాని, తన మిత్రుని మోసం చేయడానికి అంత గొప్ప కారణం ఏముంటుంది జోధా బేగం? అసలు కారణం ఏదైనా ఉన్నా సరే మేము మాత్రం సహించబోయేది లేదు. మేము తనకి శిక్ష విధిస్తాం అంతే. నా మీద ఒట్టు పెడుతున్నాను, మీరు వెళ్ళకూడదు. ఉండండి. నేను కృష్ణుడి మీద ఒట్టేస్తున్నాను. మీరు రుకయ్య బేగం మీద కోపగించుకోకూడదు. అయినా మీరు మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు జోధా బేగం? ఎందుకంటే రుకయ్య బేగం ఇలా ఎందుకు చేశారో నాకు తెలుసు గనుక. ఆవిడ మిమ్మల్ని వంచడానికి ఈ నాటికి వాడలేదు. నిజానికి మిమ్మల్ని పొందడానికి ఇలా నాటికి వాడారు షహిన్షా.
ఆవిడికి మీ మీద ఎంతో ప్రేమ ఉంది, అందుకే ఇలా చేశారు. మీరు తనకి దూరమైపోతున్నారని ఆవిడ అనుకునసాగారు. మీ దృష్టిని తన వైపు తిప్పుకోవడానికి ఆవిడ ఈ నాటికి వాడారు. తన బాల్య స్నేహితుడిని తిరిగి పొందాలని ఆవిడ ఈ పని చేశారు. ఎందుకంటే ఆవిడ ఉద్దేశంలో నేను మీ జీవితంలో ప్రవేశించినప్పటి నుంచి మీరు తనని మర్చిపోయారనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు జ్యోతా బేగం. మేము ఎన్నడూ ఆవిడికి దూరం అయిపోలేదు. ఒకసారి మీ మనసులోకి తొంగి చూసుకోండి, మీ అంతరాత్మని ప్రశ్నించుకోండి. మీరు రుకయ్య బేగంకి గతంలో ఉన్న షహిన్షాలాగే ఇప్పటికీ ఉన్నారా? లేదు కదా. ఒకప్పుడు రుకయ్య బేగం మీ జీవితంలో సర్వస్వంగా ఉండేది. కానీ తర్వాత నేనొచ్చేశాను. అదంతా చూసి రుకయ్య బేగం బెంగ పెట్టుకున్నారు. అందుకనే ఆవిడ మీ దృష్టిని మళ్ళీ తన వైపు మలుచుకోదలుచుకున్నారు, అంతే. ఒకవేళ మీరు ఆవిడికి దూరం అయి ఉండకపోతే, గతంలో లాగే మీరు ఆవిడ పట్ల నమ్మకం చూపించున్నట్టయితే, ఆవిడ మీకు అందరికంటే ముఖ్యమైన బేగం అని ఆవిడ మిమ్మల్ని నమ్ముండేవారు. అప్పుడు రుకయ్య బేగం మీ పట్ల ఈ విధంగా వ్యవహరించేవారు కాదు. ఆవిడ మీ ప్రేమని పొందాలనుకుంటున్నారు షహిన్షా. అలా అనుకోవడం నేరం కాపోదు. అందువల్ల ఇప్పుడు మీరు ఒక భర్తగా, ఒక మిత్రుడిగా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఈ సంగతి నాకు, మీకు, రుకయ్య బేగంకి తప్ప ఇంకెవరికీ తెలియకూడదు షహిన్షా. ఎందుకంటే ఈ సంగతి బయటపడిందంటే అత్తయ్య గారి దృష్టిలో రుకయ్య బేగం స్థానం దిగజారిపోతుంది. ఇక సలీమా బేగం, ఆవిడికి రుకయ్య బేగం ఇక ఎన్నటికీ తన మొహం చూపించలేదు. అలాగే అంతఃపురంలోని మిగతా బేగంలు ఆవిడ ఎగతాళి చేస్తారు, అందరూ ఆశయించుకోవడం మొదలు పెడతారు. నా నమ్మకం ఏంటంటే షహిన్షా, అలా జరగడం మీకు ఇష్టం లేదని. ఈరోజు ప్రశ్న: ఆదం ఖాన్ అన్నయ్య పేరేంటి? ఏ అక్బర్, బి బార్మల్. ఇక సలీమా బేగం, ఆవిడికి రుకయ్య బేగం ఇక ఎన్నటికీ తన మొహం చూపించలేదు. అలాగే అంతఃపురంలోని మిగతా బేగంలు ఆవిడ ఎగతాళి చేస్తారు, అందరూ ఆశయించుకోవడం మొదలు పెడతారు. నా నమ్మకం ఏంటంటే షహిన్షా, అలా జరగడం మీకు ఇష్టం లేదని. నేను ఒప్పుకుంటాను, రుకయ్య బేగం తన కర్తవ్యం సరిగా నిర్వర్తించలేదని. కానీ మీరు మాత్రం మీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి కదా షహిన్షా. మీరు పెద్ద మనసు చేసుకోక తప్పదు. ఎందుకంటే నేటికి మీకు గల ఒకే ఒక స్నేహితురాలు ఆ రుకయ్య బేగం మాత్రమే. స్నేహితులన్నాక వాళ్ళు 100 నేరాలు చేసినా క్షమించాలి కదా షహిన్షా. ఎందుకంటే జీవితంలో అలాంటి మిత్రులు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ మిత్రులు ఆజీవనం మీకు తోడుగా నిలబడతారు. అందుకని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, రుకయ్య బేగం నాటకాన్ని అందరి ముందు బయట పెట్టొద్దని. ఎందుకంటే కొన్ని సంబంధాలను నిలుపుకోవడానికి కొన్ని సంగతుల్ని దాచించడమే మంచిది. నా మీద ఒట్టేసి చెప్పండి, మీరు రుకయ్య బేగంని క్షమిస్తానని చెప్పండి. మాకున్నటువంటి మిగతా బేగంలంతా మేము రుకయ్య బేగం మీద కోపంతో ఆవిడికి శాశ్వతంగా దూరం అయిపోవాలని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మీరొక్కరు మాత్రమే మా జీవితంలో అడుగుపెట్టిన క్షణం నుంచి కేవలం మా ఇష్టాన్ని, మా ప్రేమని మాత్రమే కోరుకుంటూ వచ్చారు జ్యోతా. ఇవాళ మీ వల్లనే మేము మా బాల్య స్నేహితురాల్ని పోగొట్టుకోకుండా తప్పించుకోగలిగాం. ఈ ఉపకారానికి మేము మా జీవితమంతా ప్రత్యుపకారం చేయలేము జ్యోతా. మీరు కేవలం మమ్మల్ని మాత్రమే కాదు, చిక్కుబడిపోయిన మా బంధాలన్నింటినీ అర్థం చేసుకోగలిగారు. భార్యాభర్తల మధ్య ఉపకారం అనేది ఉండదు షహిన్షా. కేవలం ప్రేమ ఒక్కటే ఉంటుంది. నా ప్రేమ మీ మీద ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుంది.
షహిన్షా, మీరింకా భోజనం చేయలేదా? మాకు భోజనం చేయాలని ఉద్దేశం లేదు జ్యోధ బేగం, మాకు ఆకలి వేయటం లేదు. కానీ షహిన్షా, ఈ విధంగా భోజనాన్ని కించపరచడం మంచిది కాదు కదా. మీరన్నది నిజమే షహిన్షా. మనసులో బాధగా ఉన్నప్పుడు భోజనం చేసినా అది గొంతు దిగదు. అందుకని ఇవాళ నేను కూడా భోజనం చేయలేదు. అలా అంటారేంటి జ్యోధ బేగం? మీరు గనక భోజనం చేయకపోతే మీ ఆరోగ్యం చెడిపోతుంది. భోజనం చేయండి. నాకు కూడా భోజనం చేయాలనిపించడం లేదు షహిన్షా. జ్యోధ బేగం, మేము ఎందుకు భోజనం చేయటం లేదంటే మా కలలన్నీ కలలైపోయాయి. అందువల్లే మాకు ఆకలి కావటం లేదు. మేము మా బిడ్డని ఊయల్లో ఊపుతూ తనతో కలిసి ఆడుకుందాం అనుకున్నాం. అయినా మీకు తెలుసు కదా, మేము ఇంతవరకు బాల్యాన్ని ఎలా ఉంటుందో ఏంటో అనుభవించలేదు. మా బాల్యాన్ని కోల్పోయాం. మేము ఆశించింది ఏమిటంటే మా సంతానంతో కలిసి మేము మా బాల్యాన్ని అనుభవించాలి అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ ఆశ కూడా అంతరించిపోయింది. ఆ కల కూడా భగ్నమైపోయింది. మేము రుకయ్య బేగంని పల్లెత్తు మాట అనలేదు. తనని కేవలం మీ కారణంగా క్షమించేశాం. మరి మాకు తగిలిన గాయం మాట ఏమిటి జ్యోధ? ఆ గాయాన్ని మేము ఎలా మర్చిపోగలం? కోలుకోలేని దెబ్బ తగిలింది మాకు. ఇక దాన్ని బట్టి చూస్తే మాకు అర్థమవుతుంది ఒక్కటే, ఇక మేము తండ్రి అయ్యే అవకాశం లేదు. మాకొక వారసుడు పుడతాడనే కల కలగానే మిగిలిపోతుంది జ్యోధ. షహిన్షా, మీరు తండ్రి కాలేదని ఎంత బాధపడుతున్నారో, నేను చోటి అమ్మిచాన్ కాలేదని అంతకన్నా బాధపడుతున్నాను. నేను కూడా ఎన్నో కలలు కన్నాను. నేను కూడా ఎన్నో ఆశలు పెంచుకున్నాను. కేవలం నేను మాత్రమే కాదు, అత్తయ్య గారు, సలీమా బేగం, ఈ మహల్లో అందరూ ఎంతో బాధపడుతున్నారు. అందరూ ఆవేదన చెందుతున్నారు. కానీ షహిన్షా, జీవితం అంటే ఇలాగే ఉంటుంది. సర్వం మర్చిపోయి సకలం పక్కన పెట్టి నీళ్లలాగా మళ్ళీ ప్రవహిస్తూనే ఉండాలి. తమరు దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మండి. ఇవాళ కాకపోయినా ఏదో ఒకరోజు దేవుడు మీకు ఆనందాన్ని ప్రసాదిస్తాడు. పైగా ఈ భోజనం కూడా ఆ దేవుడి ప్రసాదమే. మీరు గనక దీన్ని నిర్లక్ష్యం చేస్తే అది మీ ఆరోగ్యంతో ఆటలాడుకోవడం మాత్రమే కాదు, దానివల్ల ఆ దేవుడు కూడా బాధపడతాడు. కానీ జ్యోధ బేగం, మేము సరే షహిన్షా, మీరు భోజనం చేసేదాకా నేను కూడా భోజనం చేయను. మీరు చాలా మొండివారు కదా. మీకు తెలుసు కదా, నా పంతం నెరవేరే వరకు నేను ఊరుకోనని. ఇలా రండి. ఇక భోజనం ఆరంభించండి. ముందుగా మీరు. అయితే సరే, మేము ఈ ఉయ్యలని మా వారసుని నిద్రపుచ్చడానికి ఊపుతాం. కానీ ప్రస్తుతానికి ఈ ఉయ్యల్ని ఇలా ఊపుతాం. వద్దు షహిన్షా, ఖాళీ ఉయ్యాలని ఊపకూడదు, దాన్ని అశుభం అంటారు. మాకేమనిపిస్తోందంటే జ్యోధ బేగం, ఒకవేళ మాకు ముందే ఆ ఊయల ఆచారాలు గనక తెలిసి ఉంటే మేం దాన్ని కనీసం తాకి కూడా ఉండేవాళ్ళం కాదు జ్యోధ. మిమ్మల్ని మీరే నిందించుకునే సమయం కాదిది. దేవుణ్ణి స్మరించుకునే సమయం. ఈరోజు ప్రశ్న: ఆదం ఖాన్ అన్నయ్య పేరేంటి? ఏ అక్బర్, బి బార్మల్. సరైన సమాధానాన్ని జట్టి జేఏ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575కి ఈరోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ సొంతం చేసుకోండి.